ఏపీఎస్ పేపర్ 1 డైలీ 50 వన్ లైనర్ సిరీస్ లో 33వ రోజుకు స్వాగతం సుస్వాగతం. ఏపీఎస్ పేపర్ 1 సిలబస్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎగ్జామ్ కు సేమ్ సిలబస్, పేపర్ 1 సిలబస్. సెకండ్ పేపర్ లోనే మనకు ఈ యొక్క పర్టికులర్ ఎగ్జామ్ కి సంబంధించి వేరియేషన్ అంతా సెకండ్ పేపర్ లోనే మనకు కనపడుతుంది. పేపర్ 1 ఆల్మోస్ట్ మాక్సిమం ఎగ్జామ్స్ కి అన్ని నేను అనట్లేదు, మాక్సిమం ఎగ్జామ్స్ కి సేమ్ సిలబస్ ఉంటుంది. సో ఇందులో మనకు ఇంటర్నేషనల్ దగ్గర నుంచి డిజాస్టర్ వరకు సేమ్ సిలబస్ ఉంటుంది. సో ఒకవేళ సంథింగ్ ఇలా కొన్ని పేర్లు మారినప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఇందులో ఉన్న కంటెంట్ సేమ్ కంటెంటే ఉంటుంది నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ కూడా. సో అందుకే నేను వీటిని పిక్ చేసుకొని మనకు ఇంటర్నేషనల్ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ వరకు ఈ 10 టాపిక్స్ లో ప్రతి టాపిక్ మీద 5 క్వశ్చన్స్ ని ఇస్తూ నేను గత 32 రోజులుగా మీకు వీడియోస్ అందిస్తున్నాను. సో ఈ రోజు 33వ రోజు. లేట్ చేయకుండా ఫస్ట్ మనము ఇంటర్నేషనల్ కంట్రోల్స్ లో ఉన్న 5 క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సౌదీ అరేబియాలోని రియాద్ లో జరిగిన మొట్టమొదటి చెస్ ఎస్పోర్ట్స్ ప్రపంచ కప్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ మాగ్నస్ కార్ల్సన్. And a world number 1 player who won the first ever chess esports world cup held in Riyadh, Saudi Arabia? Answer Magnus Carlsen. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 6000 పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా ఎవరున్నారు? ఆన్సర్ జో రూట్. ఇంగ్లాండ్ ప్లేయర్ who became the first player in world test championship history to score over 6000 runs? ఆన్సర్ జో రూట్. బిజినెస్ లిస్ట్ 2025లో ఫార్చ్యూన్ 100 అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? ఆన్సర్ జెన్సెన్ హ్యువాంగ్. హూ టాప్డ్ ద ఫార్చ్యూన్ 100 మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ బిజినెస్ లిస్ట్ 2025? ఆన్సర్ జెన్సెన్ హ్యువాంగ్. ఏ దేశం నిర్మించిన 6500 కిలోల కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో త్వరలో ప్రారంభించనుంది? ఆన్సర్ యుఎస్ఏ. ఇస్రో విల్ సూన్ లాంచ్ ఏ 6500 kg కమ్యూనికేషన్ శాటిలైట్ బిల్డ్ బై విచ్ కంట్రీ? ఆన్సర్ ఈజ్ యుఎస్ఏ. ప్రపంచ గిరిజన దినోత్సవం, ప్రపంచ స్వదేశీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు గమనించబడుతుంది? ఆన్సర్ 9 ఆగస్ట్. వెన్ ఈస్ ద వరల్డ్ ట్రైబల్ డే? ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 9th of August. తర్వాత నేతల్లోకి వెళ్తే ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఢిల్లీలో జరిగిన ఢిల్లీలో జరిగిన భారతదేశం యొక్క అతిపెద్ద చేనేత కేంద్రీకృత హ్యాకథాన్ ఏ రోజుతో సమానంగా నిర్వహించబడింది? ఆన్సర్ నేషనల్ చేనేత దినం. India's largest handloom focused hackathon held at IIT Delhi was organized to coincide with which day? Answer National హ్యాండ్లూమ్ డే. గ్లోబల్ ఏఐసిటి ఇండెక్స్ 2025లో ఏ భారతీయ నగరం 26వ స్థానంలో ఉంది? మరియు ఏఐ పరిశోధన, అభివృద్ధి మరియు డేటా సెంటర్లకు భారతదేశం యొక్క ప్రముఖ కేంద్రంగా ఉద్భవించింది? ఆన్సర్ బెంగళూరు. Which Indian city ranked 26th in the Global AICT Index 2025 and emerged as India's leading hub for AI research, development and data centers? Answer Bengaluru. జెప్టో కొత్తగా ప్రారంభించిన 10 నిమిషాల మెడిసిన్ డెలివరీ సేవ పేరు ఏమిటి? ఆన్సర్ జెప్టో ఫార్మసీ. వాట్స్ ద నేమ్ ఆఫ్ ద జెప్టోస్ న్యూలీ లాంచ్డ్ 10-minute మెడిసిన్ డెలివరీ సర్వీస్? ఆన్సర్ జెప్టో ఫార్మసీ. స్కై రూట్ ఏరోస్పేస్ స్టేజ్ 1 బూస్టర్ విజయవంతంగా స్టాటిక్ పరీక్షించబడిన భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ అభివృద్ధి చెందిన కక్ష ప్రయోగ వాహనం పేరేంటి? ఆన్సర్ విక్రమ్ 1. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్ whose stage 1 booster was successfully static tested by Skyroot Aerospace? Answer Vikram 1. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, కేరళ కేటర్కు చెందిన 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి మీర్ మహమ్మద్ అలీని
ఏ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా నియమించారు? ఆన్సర్ నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అంటారు. సో మీర్ మొహమ్మద్ అలీ, ఏ 2011 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ ద కేరళ క్యాడర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఇన్ విచ్ మినిస్ట్రీ? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇక ఆంధ్రప్రదేశ్ కంట్రీస్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని రొయ్యల రైతుల కోసం ఐఓటీ ఎనేబుల్డ్ లోన్ మోడల్‌ను ప్రారంభించడానికి ఏ సంస్థలు భాగస్వామ్యం చేశాయి అంటే నాబార్డ్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. విచ్ ఆర్గనైజేషన్స్ హావ్ పార్ట్నర్డ్ టు లాంచ్ అన్ ఐఓటీ ఎనేబుల్డ్ లోన్ మోడల్ ఫర్ ష్రింప్ ఫార్మర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? నాబార్డ్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, అక్వా ఎక్స్‌చేంజ్, అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత సెకండ్ క్వెషన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్‌లో ప్రమాదవశాత్తు మరణం విషయంలో మున్సిపల్ సిబ్బందికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,00,000 బీమా కవర్‌ను ప్రకటించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ 1 crore ఇన్స్యూరెన్స్ కవర్ ఫర్ మున్సిపల్ స్టాఫ్ ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. తర్వాత పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య నది నీటి భాగస్వామ్య విభేదాలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు. The central government formed a high-level committee to resolve river water sharing conflicts between which two states related to Polavaram Banakacherla link project? Andhra Pradesh and Telangana. టెక్ దిగ్గజం గూగుల్ భారీ 1 గిగావాట్ డేటా సెంటర్ మరియు దాని సహాయక ఇంధన మౌలిక సదుపాయాలను ఎక్కడ నిర్మించడానికి సిద్ధంగా ఉంది? మొత్తం కలిపేది $6 బిలియన్ పెట్టుబడి అన్నమాట. అంటే 51,000 కోట్లు. ఆన్సర్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. టెక్ జైంట్ గూగుల్ ఈస్ సెట్ టు బిల్డ్ ఏ మ్యాసివ్ 1 గిగావాట్ data center and its supporting energy infrastructure in which city with a total investment of $6 billion, nearly 51,000 crores in Visakhapatnam, Andhra Pradesh. Let's move to next question. NABARD, Andhra Pradesh Gramin Bank మరియు Aqua Exchange కలిసి తాకట్లేని రొయ్యల సాగు రుణాలను ప్రారంభించడానికి ఏ జిల్లాలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి? ఆన్సర్ కృష్ణా జిల్లా. నాబార్డ్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అండ్ అక్వా ఎక్స్చేంజ్ సైన్డ్ అన్ MOU ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ టు లాంచ్ కొలేటరల్ ఫ్రీ షింప్ ఫార్మింగ్ లోన్స్? ఆన్సర్ ఇస్ కృష్ణా. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే ఒక బైట్కు 8 బిట్స్, 1 బైట్ హ్యాస్ 8 బిట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏ మెమరీకి అతి తక్కువ సమయం ఉంది? క్యాచ్ మెమరీ. విచ్ మెమరీ హ్యాస్ ద షార్టెస్ట్ యాక్సెస్ టైమ్? ఆన్సర్ క్యాచ్ మెమరీ. రేడియో స్పెక్ట్రంగా ఉపయోగించే ఫ్రీక్వెన్సీ 30 kHz to 300 GHz. The frequency used as a radio spectrum is 30 kHz to 300 GHz. వైడ్ ఏరియా నెట్వర్క్ WAN యొక్క ఉత్తమ ఉదాహరణ ఇంటర్నెట్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వైడ్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ఇంటర్నెట్. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్. మీడియం సైజ్ నెట్వర్క్ ను ఎలా పిలుస్తారు? ఆన్సర్ MAN అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఏ మీడియం సైజ్డ్ నెట్వర్క్ ఈజ్ టర్మ్డ్ యాజ్ MAN మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. లెట్స్ మూవ్ టు హిస్టరీ. సింధు లోయ నాగరికత ప్రజలు ఎవరిని ఎక్కువగా ఆరాధించేవారు? ఆన్సర్ పశుపతి. ద పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వర్షిప్డ్ పశుపతి. తర్వాత లోథాల్ వద్ద ఉన్న డాక్యార్డ్ ఏ నదితో అనుసంధానించబడి ఉంది? ఆన్సర్ సబర్మతి. ద డాక్యార్డ్ అట్ లోథల్ వాజ్ వెల్ కనెక్టెడ్ విత్ విచ్ రివర్? ఆన్సర్ సబర్మతి. సింధు నాగరికత కాల వ్యవధి 2500 BC నుండి 1750 BC వరకు. ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ 2500 BC టు 1750 BC. ఏ హరప్పన్ సైట్ అత్యంత ఆకట్టుకునే డ్రైనేజీ వ్యవస్థను కలిగి ఉంది? ఆన్సర్ మొహంజోదారో. విచ్ హరప్పన్ సైట్ హ్యాస్ ద మోస్ట్ ఇంప్రెసివ్ డ్రైనేజ్ సిస్టమ్? ఆన్సర్ మొహంజోదారో. సింధు లోయ నాగరికత మొహంజోదారో సి యొక్క సైట్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ పాకిస్తాన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆఫ్ మొహంజోదారో సిచ్యువేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఆన్సర్ పాకిస్తాన్.
నెక్స్ట్ జాగ్రఫీ విషయానికొస్తే ఏ గ్రహం ఎరుపు గ్రహం అని కూడా పిలుస్తారు? ఆన్సర్ ఈస్ మార్స్. విచ్ ప్లానెట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ రెడ్ ప్లానెట్? ఆన్సర్ ఈస్ మార్స్. మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏ గ్రహం? ఆన్సర్ జూపిటర్. విచ్ ప్లానెట్ ఈస్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? ఈజ్ జూపిటర్. ఏ గ్రహం అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాలని కలిగి ఉంది? ఆన్సర్ సాటర్న్. విచ్ ప్లానెట్ హ్యాస్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ శాటిలైట్స్? ఆన్సర్ సాటర్న్. ఫోర్త్ క్వశ్చన్, మన సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలలో ఏ గ్రహం అతి తక్కువ దట్టమైనది? ఆన్సర్ ఇస్ సాటర్న్. Which planet is the least dense among all the planets in our solar system? Answer is Saturn. ఏ ఖగోళ శరీరం సాధారణంగా మన సౌర వ్యవస్థలో పొడవైన తోకతో ప్రకాశవంతమైన కలగా కనిపిస్తుంది? ఆన్సర్ కామెట్స్. విచ్ సెలెస్టియల్ బాడీ అపియర్స్ జనరల్లీ యాజ్ ఎ బ్రైట్ హెడ్ విత్ ఎ లాంగ్ టైల్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? ఆన్సర్ ఇస్ కామెట్స్. లెట్స్ మూవ్ టు పాలిటీ. ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు పార్లమెంట్ సమావేశాలు జరగాలి? ఆన్సర్ 2 సార్లు. మినిమం హౌ మెనీ టైమ్స్ ద పార్లమెంట్ హ్యాస్ టు మీట్ ఇన్ ఎ ఇయర్? ఆన్సర్ ట్వైస్. పార్లమెంట్ యొక్క 2 సెషన్ల మధ్య విరామం ఎంత ఉండాలి? ఆన్సర్ 6 నెలలు. వాట్ షుడ్ బి ద ఇంటర్వెల్ బిట్వీన్ ద 2 consecutive sessions of parliament? Answer is 6 months. భారత్ పార్లమెంట్ ను ఎవరు ఏర్పాటు చేస్తారు? ఆన్సర్ రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. హూ కాన్స్టిట్యూట్స్ ద ఇండియన్ పార్లమెంట్? ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. సో దే ఆర్ ద సోల్ రెస్పాన్సిబుల్. పార్లమెంట్ లో అంతర్భాగం ఎవరు కాదు అంటే ఉపరాష్ట్రపతి. హూ ఈజ్ నాట్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్? వైస్ ప్రెసిడెంట్. భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు సభ్యుల హక్కులు ఏ నిబంధన చేస్తుంది? ఆర్టికల్ 105. విచ్ ప్రొవిజన్ డీల్స్ విత్ ద ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఆర్టికల్ 105. తర్వాత ఎకానమీ విషయానికి వస్తే నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. నీతి ఆయోగ్ మీన్స్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. కేంద్ర మంత్రి నీతి ఆయోగ్ యొక్క ఎక్స్ అఫీషియో సభ్యుడు లేదా ప్రత్యేక ఆహ్వానాల వల్ల ఆయన ఒక మెంబర్ గా ఉండొచ్చు అనమాట. సో యూనియన్ మినిస్టర్ కెన్ బికమ్ ఎక్స్ అఫీషియో మెంబర్ ఆర్ స్పెషల్ ఇన్వైట్ ఆఫ్ ద నీతి ఆయోగ్. తర్వాత నీతి ఆయోగ్ యొక్క అంటే కేంద్ర మంత్రికి ఆ యొక్క అంత స్థాయి ఉంటుంది. అంటే ఆయన ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా ఉన్న నీతి ఆయోగ్ లో వెళ్ళి చేరొచ్చు మెంబర్ గా, లేదా స్పెషల్ ఇన్వైటీగా కూడా వెళ్ళి ఆయన మెంబర్ గా ఉండొచ్చు నీతి ఆయోగ్ లో కేంద్ర మంత్రి. నెక్స్ట్ నీతి ఆయోగ్ యొక్క పాలక మండలిలో యూనియన్ భూభాగాల లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉన్నారు. సో గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్ ఇంక్లూడ్స్ లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్. సో నీతి ఆయోగ్ లో గవర్నింగ్ కౌన్సిల్లో ఆ కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ లో యూనియన్ టెరిటరీస్ కి సంబంధించిన అందరు గవర్నర్లు అండ్ రాష్ట్రాలకు సంబంధించిన అందరు ముఖ్యమంత్రులు మెంబర్స్ గా ఉన్నారు. తర్వాత నీతి ఆయోగ్ లో పార్ట్ టైం సభ్యుడిగా ఎవరు మారవచ్చు? పరిశోధన సంస్థకు సంబంధించిన ఒక నిపుణుడు. హూ కెన్ బికమ్ ద పార్ట్ టైం మెంబర్ ఆఫ్ ద నీతి ఆయోగ్? అన్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. తర్వాత నీతి ఆయోగ్ ఎలా ఏర్పడింది? క్యాబినెట్ రెజల్యూషన్. నీతి ఆయోగ్ ఫార్మ్డ్ వయా క్యాబినెట్ రెజల్యూషన్. సో ఈ బిట్ యూపీఎస్సీలో అడిగారనమాట. సో అందుకే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో యూపీఎస్సీ బిట్ ఇది. నీతి ఆయోగ్ ఫార్మ్డ్ వయా క్యాబినెట్ రెజల్యూషన్, గుర్తుపెట్టుకోండి. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ విషయానికి వస్తే ఫస్ట్ క్వశ్చన్, భారతదేశం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 2008. ఇండియా లాంచ్డ్ ద నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇన్ 2008. క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్రోగ్రామ్ అనేది కేంద్ర రంగ పథకం మొదట ప్రారంభించింది ఎప్పుడు? 2014. క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఇనిషియలీ లాంచ్డ్ ఇన్ 2014. నేషనల్ అడాప్షన్ ఫండ్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎప్పుడు ప్రారంభించారు? 2015. ద నేషనల్ అడాప్షన్ ఫండ్ ఆన్ క్లైమేట్ చేంజ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2015. సస్టైనబుల్ ఎనర్జీ అంటే శుభ్రంగా మరియు చాలా కాలం పాటు ఉపయోగించేది. సస్టైనబుల్ ఎనర్జీ మీన్స్ క్లీన్ అండ్ కెన్ బి యూజ్డ్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం.
స్థిరమైన అభివృద్ధి అవసరాలను తీర్చగల సాంకేతికతను తరచుగా సూచిస్తారు. దాని పేరు అప్రోప్రియేట్ టెక్నాలజీ. The technology which meets the sustainable development needs is often referred to as a appropriate technology. And the last point, disaster management. మనిషి చేసిన విపత్తులను ఇలా వర్గీకరించారు: ఆకస్మిక విపత్తులు, నిరంతర విపత్తులు, సాయుధ విభేదాలు. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ అ సడన్ డిజాస్టర్స్, కంటిన్యూయింగ్ డిజాస్టర్స్, ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్. తర్వాత విపత్తు ప్రమాదం తగ్గింపు 2015 నుంచి 2030 కోసం సెండాయ్ ఫ్రేమ్వర్క్తో ఏ దేశం తన జాతీయ ప్రణాళికను సమలేఖనం చేసింది? ఆన్సర్ భారతదేశం. విచ్ కంట్రీ హ్యాస్ అలైన్డ్ ఇట్స్ నేషనల్ ప్లాన్ విత్ ద సెండాయ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ 2015 to 2030? ఆన్సర్ ఇస్ ఇండియా. వరద వైవిధ్యాన్ని కొలవడానికి ఏ పద్ధతి విస్తృతంగా ఉపయోగించబడుతుంది? ఆన్సర్ FFMI, ఫ్లాట్ ఫ్లడ్ magnitude index. Which method is widely used to measure flood variability? FFMI, flat flood magnitude index. Next question. ప్రకృతి విపత్తు తగ్గింపు యొక్క అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ 13 అక్టోబర్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ October 13th. తర్వాత ISDR యొక్క పూర్తి రూపం ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్. ఫుల్ ఫామ్ ఆఫ్ ISDR, ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్. సో దీంతో 50 క్వశ్చన్స్ కూడా పూర్తయిపోయాయి. అండ్ మనము 33వ రోజు కూడా మనము సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడం జరిగింది. చాలా చాలా వాల్యుబుల్ వీడియోస్, చాలా సోర్సెస్ నుంచి నేను సేకరిస్తున్నాను ఈ వీడియోస్, నేను కానీ మా టీమ్ సభ్యులు కానీ. సో ఎక్కువ మందికి వీడియో షేర్ చేయాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.